అమావాస్య సోమవారం కలిసొచ్చిన సోమవతి అమావాస్య రోజు తెలియకుండా 2 కాకులు శివాలయంలో శివుడి చుట్టూ తిరిగినాయి. అలా తిరగటం వల్ల తర్వాతి జన్మలో ప్రమద గణాలలో స్థానాన్ని పొందాయని కాశీఖండంలో చెప్పారు. శివుడి దగ్గర ప్రమద గణాలుగా ఆ కాకులు మారిపోయినాయి. అలాగే శివమహాపురాణంలో ఏం చెప్పారంటే, అమావాస్య సోమవారం కలిసొచ్చిన సోమవతి అమావాస్య రోజు అంటే కాకులు శివుడి చుట్టూ తిరిగి శివుడి ప్రమద గణాలలో స్థానం పొందినాయి. నల్లచీమ శివుడి చుట్టూ శివలింగం చుట్టూ తిరగటం వల్ల తర్వాతి జన్మలో కాశీరాజు కుమార్తెగా మారింది. అంటే సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు జన్మ జన్మల పాపాలన్నీ నశింపజేస్తాయి. పరమేశ్వరుడు మీ ఇంట్లో కనక వర్షం కురిపించాలన్నా, ఆనంద తాండవం చేయాలన్నా సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో 3 ప్రదక్షిణలు చేయండి. అమావాస్య సోమవారం కలిసొచ్చిన సోమవతి అమావాస్య రోజు తెలియకుండా 2 కాకులు శివాలయంలో శివుడి చుట్టూ తిరిగి